నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, రకరకాల మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే మీ నుండి మేము నేర్చుకుంటూ ఉన్నాము. మనకైతే కనుక కామెంట్స్ చాలా బాగా వస్తున్నాయి మేడం, ఎంతోమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనీ మేనిఫెస్టేషన్లో ఎట్లాగా మేనిఫెస్ట్ చేసుకోవాలి మనీని? ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి డైలీ రొటేషన్ అయిపోతూ ఉంటుంది మనీ చేతిలో. కొంతమందికి ఏంటంటే నిలవకుండా ఉంటుంది కదా. సో ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి మనీని? మన చేతిలో మనీ నిలిచేలాగా ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తారా? షూర్ స్వప్న, మీరు అన్నట్టు బిజినెస్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఏదానికైనా. ఇప్పుడు జాబ్ చేసే మైండ్ సెట్ వేరు ఉంటుంది, బిజినెస్ చేసే మైండ్ సెట్ వేరే ఉంటుంది. బేసిక్గా ఇక్కడ మనీకి వాల్యూ మోస్ట్లీ బిజినెస్ వాళ్ళు ఇస్తారు. జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే అబ్బా రోజు వెళ్తున్నాను ఏదో జీతం వస్తుంది అని ఒక యాటిట్యూడ్తో వెళ్తూ ఉంటారు. కానీ బిజినెస్ వాళ్ళది ఎలా ఉండదు కదా. ఎలాగైనా రోజులు గడవాలి, ఆ రోజు నుంచి నేను ఎలాగైనా సంపాదించుకోవాలి అంటే ఆ రోజుది నేను ఎలాగైనా నా వాల్యూని పెంచడమో లేకపోతే నా ప్రోడక్ట్స్ని అమ్మడమో ఏదో విధంగా వాళ్ళ మనీ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్గా స్టడీ చేయాల్సి వస్తుంది. అవును, అంటే ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ మార్చుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైనా మనీ మైండ్ సెట్ని మార్చాలి అంటే ఒక బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ బుక్ చదవడము అలాంటివి మనము అలవర్చుకోవాలి ఫస్ట్. అంటే మైండ్ సెట్ని మార్చాలి. మనీ ఇప్పుడు రిచ్ డాడ్ పువర్ డాడ్ అనే ఒక బుక్ ఎంత ఇంపార్టెంట్గా అది ఎంత సర్క్యులేట్ అయ్యింది అంటే మనీ పరంగా మీరు ఎలాంటి ప్రోగ్రెషన్లోకి వెళ్తున్నారు అనేది ఆ బుక్లో నుంచి మనకు తెలుస్తుంది. సో అలా మన టెక్నాలజీని ఏఐ వస్తుంది లేదా మన ఈ ప్రస్తుతం ఉన్న స్థితిలో నేను మనీని త్వరగా ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి అనే దాని మీదే మన ఫోకస్ అనేది ఉండాలి. మనీ ఉంది అంటే అన్ని విధాలుగా మీరు హెల్త్ పరంగా కూడా, రిలేషన్షిప్ పరంగా కూడా, అన్ని పరంగా కూడా చాలా సమృద్ధిగా ఫీల్ అవుతారు. సో మనీ ఏ స్పిరిచువాలిటీ. ఎప్పుడైనా మనీ ఉంది అంటే వాళ్ళు స్పిరిచువల్గా కరెక్ట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక బండి నడుస్తుంది అనుకోండి, అది పికప్ బాగుంది అని ఎప్పుడు అంటాము? దానికి బాగా సర్వీసింగ్ అయినప్పుడు. అదే విధంగా డబ్బు ఉంది అంటే వాళ్ళలో ఆ స్పిరిచువాలిటీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గేజ్ ద ఫ్రీక్వెన్సీ, అంటే ఆ వైబ్రేషన్ అలా ఉంటుంది అనమాట మనీకి. సో ఇది మనము అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనలోని ఫస్ట్ ఆయుధం ఏంటి అంటే మనతో పాటు నడిచేది మన మొబైల్ ఫోన్. కరెక్ట్ కదా? ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. ఇంకా బిజినెస్ చేస్తున్నారంటే 2-3 మొబైల్స్ కూడా ఉంటాయి. అయితే ఈ మనీని మనము అట్రాక్ట్ చేయడానికి ఒక రెమెడీని ట్యూస్డేస్, ఒక ట్యూస్డే అని పెట్టుకోండి. ట్యూస్డేస్ మనము ఈ రెమెడీని చేసేటట్టు చూడండి. ఓకే, మార్నింగ్ చేయండి. మార్నింగ్ ఎప్పుడైనా పవర్ఫుల్ ఉంటుంది. ఇట్స్ సన్స్ ఎనర్జీ దట్ వి రిక్వైర్. ఓకే, అంటే ట్యూస్డే మంగళవారము మొదలెట్టండి. మంగళవారము జైవారము అన్నట్టు మొదలెట్టండి. అయితే ఆ రోజు ఏం చేయాలి అంటే, అయితే స్వప్న మనం ఒక నోట్ తీసుకుందాం, కరెన్సీ నోట్. ఎందుకు నోట్ అని చెప్తాను ఇప్పుడు. నోట్ ఇట్ కెన్ బి 10 రూపీస్, 5 రూపీస్, 100 రూపీస్, ఏ నోట్ అయినా తీసుకొని దాని మీద ఇన్ఫినిటీ సింబల్. ఇన్ఫినిటీ సింబల్ అంటే 8 లాగానే పడుకునున్న 8 ని రాయడం. రాసిన తర్వాత ఎక్కడన్నా రాయొచ్చు, ఇక్కడ రాయాలి అక్కడ రాయాలి వీల్లేదు, రాసేయండి. గ్రీన్ పెన్ తో రాయండి. రాసిన తర్వాత దానికి కొంచెము దాల్చిన చెక్క పౌడర్ ఉంటుందా? అవును, అది మనీ అట్రాక్ట్ చేయడానికి పనిచేస్తుంది. కాబట్టి దాని మీద కొంచెం చల్లండి. చల్లి దాన్ని మన వైపుగా క్లోజ్ చేయండి. రోల్ చేయగలిగితే రోల్ చేయండి, లేదు అంటే దాన్ని మడత పెట్టేసి దాన్ని మన ఫోన్ వెనక పెట్టి, మనకి ఎలాగో ఫోన్ కేస్ ఉంటుంది కాబట్టి దానితో దీన్ని క్లోజ్ చేసేసేయండి. సో దిస్ ఇస్ హౌ యూ, అంటే ఈ సైన్, అంటే ఈ ప్రాసెస్ వల్ల యూనివర్స్కి ఏం సైన్ ఇస్తున్నాము అంటే, నాకు ఆపర్చునిటీస్ కలిగించు. మనము మనిషి అన్నాక ఒక ఆశావాది, ఎప్పుడైనా ఇంకా కావాలి అనుకుంటాము. సో ఎంత డబ్బు ఉన్నా కూడా మనకి ఇంకా కావాలి అనే ఒక దృక్పథంతో మనం పని చేయాలి కూడా. సో అలాంటి ఆ దృక్పథాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది ఎవరైనా యూస్ చేసే రెమెడీ. సో ఈ మొబైల్ ఫోన్ని మీరు సక్రమంగా వాడుతూ దానితో పాటు ఈ మనీని అట్రాక్ట్ చేయడానికి ఈ చిట్కాని వాడి చూడండి. దీనితో మీరు ఆపర్చునిటీస్ తెలియకుండానే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఆపర్చునిటీస్, క్లయింట్స్ లేదా మీటింగ్స్
మీకు అడ్డుకట్టగా ఉన్నవన్నీ తొలగిపోతూ ఉంటుంది. మీరు అనుకున్న వాటిని ఈ బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది వాడుతున్న కొద్దీ మీకు బిలీఫ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మీరు ఇది ఎవ్రీ వీక్ కూడా మనం కావాలంటే ఆ నోట్ని మార్చి, ఎందుకంటే నోట్ మార్చడం ఎందుకు అంటే ఎప్పుడైనా మనీని ఫ్లో ఉండాలి, మనీని ఎప్పుడు స్టక్ ఎనర్జీగా పెట్టుకోకూడదు. కాబట్టి ఎవ్రీ వీక్ ట్యూస్డే మీరు ఇది వేరే నోట్ యూస్ చేస్తూ ఉండండి. అలా చేస్తున్న కొద్దీ మీరు కనిపిస్తుంది అంటే చేంజెస్ అనేది కనిపిస్తుంది. మేడం ఇప్పుడు అయితే వీక్లీ చేంజ్ చేయాలి, చేంజ్ చేసుకోవచ్చు. కొత్త నోటు పెట్టి మళ్ళీ సేమ్ మనం ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా మనకున్న బర్డెన్స్ కొంచెం తగ్గి మనీ ఫ్లో అనేది ఎక్కువ చూస్తామంటారు. అవును. ఓకే, సో విన్నారు కదా. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా దేనికోసమైనా మేనిఫెస్టేషన్ తెలుసుకోవాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలానే మేడం చెప్పినట్టు ఈ టెక్నిక్ని అయితే తప్పకుండా ఫాలో అయ్యి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా మాకు తెలియజేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.